మనకి ఇది వచ్చేసి బుకింగ్ వచ్చింది లింగంపల్లి స్టేషన్ నుంచి బాచుపల్లికి 14 కిలోమీటర్ 300 వచ్చింది. మనం ఇది లింగంపల్లి ఫస్ట్ గేట్కి వెళ్తున్నాం. లోపల నుంచి ఇంకొక రోడ్ ఉంటుంది మనం నల్లగల నుంచి వస్తుంటే. చాలా మందికి రోడ్ ఐడియా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే మెయిన్ రోడ్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఇది కొంచెం షార్ట్ అవుతుంది, గల్లీ జామ్ ఉండదు. దానికన్నా ఇది బెస్ట్ అనుకుంటున్నా, మెయిన్ రోడ్ కన్నా అక్కడ రోడ్ కన్నా. కస్టమర్ వెయిట్ చేస్తలే, చూద్దాం. మినీ బుకింగ్ వచ్చింది, బట్ రేట్ బాగానే వచ్చింది. 14 కిలోమీటర్లు 300 అంటే మంచిగా వచ్చింది. ఈ టైంలో రాదనుకున్నా, బాగానే వచ్చింది. చూడండి, రీడింగ్ 3 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. అండ్ కొంచెం వెహికల్ రష్ ఉంది, ఏమనుకోకండి. వెహికల్ వచ్చేసి ఆయిల్ చేంజ్కి వచ్చింది కాబట్టి అన్నీ ఒకసారి వేపిద్దామని ఆపా. ఈ ఒక్క రోజు నడిపి రేపు సండే, రేపు లేట్గా స్టార్ట్ అయితే కదా బిజినెస్, రేపు చేపించేద్దాం. లేదంటే ట్యూస్డే రోజు చెప్పిస్తాను, రేపు కాకపోతే. ఇది వచ్చేసి మనం కాచిగూడ డ్రాప్ చేసి సెకండ్ది పక్కనే పికప్ వచ్చింది. మనకు దగ్గర 100 మీటర్స్ అంతే, 150 మీటర్స్లో వచ్చిండే. మనం ఆల్రెడీ వచ్చేసినాం పికప్ దగ్గరలోకి. చూద్దాం, ఈ గలీలో చూస్తుంది పికప్ పాయింట్ తిప్పుకోనికి ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాం. యాక్చువల్ డెడ్ ఎండ్ ఇది, తిప్పుకోనికి ఉందని చెప్పి డైరెక్ట్ తిప్పేస్తున్నా. కస్టమర్ ఉండో లేదో తెలీదు, ప్రియారిటీ బుకింగ్ ఓలాలో వచ్చింది. ఒకటి మీకు చాలాసార్లు చెప్పిన, మీరు అర్థం చేసుకోవాలన్న డ్రైవర్లు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, తప్పుగా తీసుకోకండి నేను మాట్లాడే మాటల్ని. ఏదైతే మనం ఒక యాప్ నమ్ముకుంటామన్నా ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఈ యాప్ నమ్ముకొని ఆ యాప్ నేను చెప్తలేను, ప్రమోట్ చేస్తలేను. మనకి ఏదైతే బిజినెస్ ఇస్తుందో ఆ యాప్నే ప్రియారిటీ పెట్టుకోండి. ఒకవేళ అప్పటికి ఒక 10 నిమిషాల తర్వాత పడకపోతే సెకండ్ యాప్ మీద ఇంట్రెస్ట్ చూపించండి. అప్పటిదాకా సెకండ్ యాప్ అనేది ఫోకస్ పెట్టుకోకండి అన్న, మీరు ఒకటే యాప్ మీద మెయిన్ పెట్టుకోండి. మనం బర్కత్పూర్లో పికప్కి వచ్చాం. అటు నుంచి కార్ వస్తుంది. ఈ చిన్న గలీలో పికప్లు పెద్ద టాస్క్, అంటే కస్టమర్ రాకపోవడం ఇంకో టాస్క్. మనకు ఎప్పుడు మనకు బ్యాడ్ టైం. చూద్దాం కస్టమర్ ఎప్పుడు వస్తాడో. ఇది వచ్చేసి మనం సిఎన్జి కోసం వెళ్తున్నాం. ప్రజెంట్ మార్నింగ్ లేట్గా తీసా, 8 o'clock. ఎప్పుడు మనం 3 o'clock తీస్తాం. ఈరోజు 8 o'clock ఎందుకు తీసినాం అంటే జనాలు లేరు, పబ్లిక్ అందరూ బ్యాక్ టు బ్యాక్ 3 days సెలవులు వచ్చాయి. అండ్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పబ్లిక్ లేరు, హైదరాబాద్లో తక్కువ ఉంది ట్రాఫిక్. ఈ రోజు కొంచెం సాటర్డే కాబట్టి నార్మల్గా ఎప్పటిలాగా ఉంటుంది. అది నిన్నైతే లేబర్ హాలిడే రోజు బిజినెస్ బాగుంది, 5,000 మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయినాం. బట్ ఈ రోజు అయ్యే పొజిషన్ అయితే కనిపించట్లేదు, బట్ ట్రై చేస్తా. ఎందుకు ఆ మాట అంటే 130 కిలోమీటర్స్ జరిగింది. 130లో నాకు 3,200 300 అట్లా బిల్ అయింది. అనుకున్న బిల్ అయితే కాలేకపోయింది నేను. అండ్ రేట్ కార్డ్ కూడా బాగాలేదు, బట్ మనం అడ్జస్టబుల్ అయ్యి ఒక్కో ట్రిప్ ఆలోచించి కొట్టుకుంటూ పోతే మనకు అంత బిల్ అయింది. మొత్తం మీద ఒక 20 రూపాయలు రేట్ కార్డ్ అయితే వచ్చింది. చాలా మంది ఏమనుకుంటుందో తెలియదు, మినిమం రేట్ కార్డ్ అయితే పక్కా కొడతా. ఈ వీక్లీ ఎర్నింగ్స్ అయితే పెట్టదలుచుకోలే. ఒకవేళ పెట్టమంటే చెప్పండి, వీక్లీ ఎర్నింగ్స్ చేస్తాను. రేపటి వీడియోలో వీక్లీ ఎర్నింగ్స్ కావాలంటే చెప్పండి. రేపు సండే కాబట్టి డైలీ కమ్ వీక్లీ చేసి పెట్టేస్తాను. మీకు ఒకవేళ వీక్లీ కావాలంటే, ఎంత చేసినా వీక్లీ తెలుసుకోవాలనుకుంటే. అండ్ మీకు చెప్పాను కదా ఏ రోజు ఎంత కడతాను. నిన్న నాకు 4,000 మిగిలింది. ఆ 4,000 ఇక ఫుడ్ అంటే అది అందులోకి తీసి నేను ఒక 4,000 మా ఫ్రెండ్కి ఇచ్చేసిన, అతను ఇస్తే. తర్వాత ఫుడ్కు 200 అట్లా ఖర్చు అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే దాంట్లో నేను చెప్తాను. ఎందుకు చెప్పలేరు అనుకుంటున్నా అంటే, నిన్నటి వీడియోలో నేను చెప్పలేకపోయినా ఈ రోజు చెప్తున్నా చూడండి. నిన్నటి వీడియోది 4,000 మిగిలింది. 4,000 మనం 4,000 ఫ్రెండ్కి ఇచ్చేసినాం. 100 ఉంటే నేను తిన్నీకి నా పర్సనల్ అకౌంట్కి యూజ్ చేసుకున్నా. ఈ రోజు మాత్రం ఇప్పటిదాకా లంచ్ అవ్వలేదు. టైం వచ్చి 3 o'clock అవుతుంది. ఎందుకు తినలేనంటే బయట ఫుడ్ అసలు పడతలేదన్న. అందుకు మెయిన్ ఈ టైంలో మనకు గ్యాస్ షార్టేజ్ ఉంది, అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఎక్కడ కల్తీ నడుస్తుందో అర్థం కావట్లేదు. ఫుడ్ తింటుంటే నిన్న మోషన్స్ కూడా బ్యాక్ టు బ్యాక్, అసలు ఎప్పుడు లేదు. ఒకసారి 2 సార్లు పెట్టాను, అలాంటిది నేను 6 సార్లు పోయినా. ఆ ఉద్దేశం మీద ఆలోచిస్తున్నా బయట ఫుడ్ తినాలంటే. చూద్దాం, సిఎన్జి ఉందని చెప్పి అందుకే నేను కొంచెం వీడియో పాజ్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. సిఎన్జి కోసం బ్యాక్ తీస్తున్న వెహికల్ని. ఈ బ్యాక్ వెనకాల సిఎన్జి ఉంది అనుకుంటున్నా. ఆ బంక్ ఎందుకంటే ఎప్పుడు బంద్ ఉంటుంది. సిఎన్జి ప్లాంట్ ఉంది కానీ బంద్ చేసి పెడతాడు వాడు, ఆడేందో అర్థం కాదు. అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు. పోంగా అయితే పోతున్నాం రివర్స్.
సపోర్ట్ చేయండి అన్న. ఏమో సపోర్ట్ చేయండి అన్న కూడా పాపం ఉందన్న. సపోర్ట్ చేయమంటే మళ్ళీ అడుక్కుంటున్నా కూడా మీరు. నా కంటెంట్ వస్తే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. కొంచెం బాగా ఇవాళ డిప్రెషన్లో ఉంది మైండ్ మొత్తం. బిల్లు కాలేదని, ఎప్పుడు మధ్యాహ్నం వరకు అవుతుంది బిల్లు. ఇవాళ కొంచెం 4 గంటలు లేట్ అయింది తీయడం. 4 గంటలు లేట్ చేసిన కంటే 4 గంటలు అయిపోయింది. వీడు సిఎన్జి ఎత్తేసినట్టున్నాడు. సిఎన్జి లేదు, గన్నులు లేవు అనిపిస్తుంది నా దగ్గర. ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు గన్ను. సిఎన్జి లేదా? సరిపోయింది. అది ఈడు పెద్ద ప్లాంట్ పెట్టుకొని సిఎన్జి పెట్టలేడు. మన వెనకాలే ప్లాంట్, ఈడనేమో గ్యాస్ లేదు. అట్లా ఇంత ఒక రప్పరప్ప. ఏం చేస్తాం. అండ్ మనకు లైఫ్ లో చాలా మంది నమ్మి మోసపోయినన్నా. నన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు మాట్లాడినట్టు నన్ను నమ్మి మోసపోయాలంటే అప్పు ఇచ్చారు కదా, వాళ్ళకి కడుతున్నా. బట్ వాళ్ళకి అందరి దృష్టిలో ఏంటంటే మోసం చేసిన అందరూ అనుకుంటారు. బట్ కడుతున్నా, ఒక్కొక్కరికి కడుతున్నా. కాబట్టి వీళ్ళు ఎలా అనుకుంటారంటే ఇచ్చిన వాళ్ళు నాకు ముందు ఇవ్వచ్చు కదా, నాకు ముందు ఇచ్చా అంటే, ఇక్కడ చేసే కష్టంలో మా అయితే 2,000 3,000 మిగులుతుంది. దాని తగ్గట్టు కష్టపడి నేను ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నా. అదే నా ప్లేస్ వేరే ఉంటే నెలకు 5,000 4,000 ఇస్తాను ఒక మాట్లాడుకుంటాడు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, తొందరగా కొట్టుకొని నా లైఫ్ లో తొందరగా ఒక అచీవ్మెంట్ కిందకి వేసుకున్నామని నేను ఆలోచించి తొందరగా క్లియర్ చేస్తున్నా. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఎవరిని మోసం చేస్తలేనా, నా పని నేను చేసుకుంటూ చూపిస్తున్నా మీకు ఎలా చేయాలని. అందుకే నాకు మినిమం సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. ఆ మినిమం సబ్స్క్రైబర్లు వీడియో చూస్తారు, అది హ్యాపీ నాకు. ఏదో 1000 మంది 1,00,000 మంది చూడాలని రూల్ లేదు. నాకు కావాల్సింది ఏంటి, నా వల్ల 10 మంది మారి మినిమం రేట్ కార్డు కొడతారని అంతే. నేను ఇక్కడ ఎవరికి తక్కువ రేటు ఇవ్వమని ఇప్పటిదాకా చెప్పలేను. మినిమం రేట్ కార్డు చెప్పాను. ఈ బిజినెస్ అంటే ఎలా మాత్రం 18 రూపాయలు తక్కువ అవుతుందని చెప్పిన, బిజినెస్ అంటే 20 రూపాయల పైన ఇవ్వమని చెప్పా. అది అదే పాటిస్తున్నారు అందరూ. ఇప్పుడు మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మినిమం రేట్ కార్డ్ అయితే వెళ్తారు. ఇక అది వెళ్ళండి వెళ్ళకపోయినా అది వాళ్ళ ఇష్టం. నా సజెషన్ అయితే మినిమం రేట్ కార్డ్ 20 రూపాయలు నా సజెషన్. అంతకంటే తక్కువ అయితే వెళ్ళాం మేము. ఆ 20 రూపాయలలో మాకు ఒక 5 రూపీస్ సిఎన్జి పోయినా 15 రూపాయలు మిగులుతుంది. 15లో ఒక 5 రూపీస్ తిండికి పోయినా మన ఖర్చులు ఎక్స్ట్రా పోయినా 10 రూపాయలు మిగులుతాయి కట్ట. 10 రూపాయలు సరిపోతుంది నాకు అని నా ఉద్దేశం. అంటే నా ఎస్టిమేషన్ వేరు, మీ ఎస్టిమేషన్ వేరు ఉంటుంది. నా డైలీ ఎస్టిమేషన్ వచ్చి 5,000 బిల్లు. ఆ 5,000లో మనకు 1,500 సిఎన్జి, నా ఫుడ్, ఇంకా ఎక్స్ట్రా కేటగిరీస్ మొత్తం కలిపి 1,500 పోయినా 3,500 మిగిలాలని ఆశ. ఆ 3,500ల 800 కార్కు, మిగతా 2,700 వచ్చి నా పర్సనల్ కట్టడానికి. ఇంకా నా సేవింగ్స్ అట్రా రూపాయి సేవింగ్ ఉండదన్న, ప్రామిస్ చెప్తున్నా. మార్నింగ్ ఇవాళ డ్యూటీ ఎక్కిందంటే నైట్ వరకు ఏదైతే పేమెంట్లు కొట్టేసుకుంటా, ప్రశాంతంగా పడుకుంటా. ఎందుకు అంటే ఈ రోజు సరే నా దగ్గర డబ్బులు లేకపోయిండొచ్చు, రేపన్న రోజున నాకు ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆరామ్సే బతుకుతాను ఒక ధీమా ఉంది. అందుకే అప్పులు క్లియర్ చేస్తున్నా. సేవింగ్స్ అయితే ఏం చేసుకోవట్లే. మీరు ఒకవేళ నా ప్లేస్లో ఉండి, అంటే నా లెక్క ఉండి ఎవరైనా చేసుకుంటూ ఉంటే ఒక సేవింగ్ చేసుకోండి. ఎందుకంటే నాకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి నేను మొత్తం క్లియర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉందని. మీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా ఉంటే చెప్పేయండి, ఇట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పి మీరు చేసుకోండి డ్యూటీ. ప్రజెంట్ సిఎన్జికి వెళ్తున్నా. కొంచెం నెక్స్ట్ మంత్లో కొంచెం మార్పులు ఇద్దాం అనుకుంటున్నా వీడియోలల్లో. డ్రైవర్ల గురించి మాట్లాడితే కూడా చూస్తారు కాబట్టి అందుకే ఎర్నింగ్స్ అలా స్టార్ట్ చేశాను. అండ్ అప్లోడ్ సీరీస్ కూడా స్టార్ట్ చేశా. వీక్లీ చేయాలా వద్దని మీరు చెప్పండి, దాన్ని బట్టి వీక్లీ వీడియో చేయాలా వద్దని డిసైడ్ చేస్తా. వీక్లీ వల్ల ఏంటంటే మళ్ళీ చాలా మంది ఏమంటారు అన్న నీ వల్ల 10 కార్లు వచ్చేస్తున్నాయి రోడ్డు మీద, కానీ ఒకటి మనలకు డ్యూటీ చేయడానికి శాతగాక ఈ మాటలు మాట్లాడుతారు. మీరు ఎవరేమనుకున్నా పర్లేదు. సరే బిజినెస్ లేని రోజు నాకు కూడా లేదు, ఒప్పుకుంటా. బిజినెస్ ఉన్నప్పుడైనా పని చేయొచ్చు కదా, బిజినెస్ ఉన్నప్పుడైనా పని చేయాలి కదా. ఒళ్ళంపి ఒక 4 గంటలు ఎక్కువ కష్టపడి ఉన్న రోజు, లేని రోజు సరే పడుకో, ఇంటికాడ పోయి పడుకుంటావా, లేదా ఫ్యామిలీతో బయటకు వెళ్తావా, వెళ్ళు. ఉన్న రోజు 4 గంటలు ఎక్కువ కష్టపడు కదా. ఇప్పుడు నేను డైలీ 16 అవర్స్ కష్టపడుతున్నా. ఎందుకు పడుతున్నా, నాకు ఒక అప్పు ఉంది కాబట్టి నేను కడుతున్నా. నాకు అప్పు లేకపోతే నేను కూడా మీ లెక్క 4 గంటలు పని చేసుకుని బిజినెస్ లేని చేతులు ఎత్తేస్తాను నేను కూడా అందరి లెక్క. ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం మారిన తర్వాత పక్కోనికి చెప్పాలి. మనం మారక ముందు పక్కోనికి ఏలుబెట్టి ఇట్లా గెలుపుతా అంటే అడు ఊకోడు కదా. అందరు గెలికించుకున్న ఉండలు, గెలికేటట్టే ఉంటాడు అందరూ. అవతలడు కూడా మనం గెలిపితే పడేటట్టు ఉండాలా, లేదంటే మనం మాట్లాడితే మూసుకుంటట్టు ఉండాలా. అదేం లేకుండా గెలికేస్తా వాడిని గొలికేస్తా అనే పని ఇప్పుడు వాళ్ళు లేదనుకుంటే ఉంటది. అందుకు ఎవరి దాంట్లో ఎలిపెట్టద్దు, మన పని మనం చేసుకోవాలా. 10 మందికి మంచి చెప్పనికే ట్రై చేయాలా, లేదంటే మూసుకొని సపరేట్గా మన పని మనం చేసుకోవాలా. అంతమించి ఏం లేదు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొంతమంది ఉంటారు కదా, ఇక వాళ్ళ గురించి మాట్లాడే మాటలు ఇవి. దయచేసి ఎవరు ఆర్ట్ఫుల్ గా తీసుకోకండి.
సిఎన్జి లైన్ అయితే ఇక్కడ కూడా గట్టిగా ఉంది. నెక్స్ట్ బంక్ వెళ్దాం. పోతే 4 కిలోమీటర్ వరకు నెక్స్ట్ బంక్ వెళ్ళిపోదాం. ఈ లైన్ మనతో కాదు, గంటలు గంటల లైన్ పెట్టుకోను, ఈ ఎండలో కూర్చొని ఆ ప్రెషర్ రాదు చేయదు. ఎందుకు ఉన్న బంక్ లో కొట్టుకుందాం. పోయి మనకి పోయేదేముంది, ఇడ లైన్ ఉంది, నెక్స్ట్ బంక్ లో పోదాం, ఆడ ఖాళీ ఉంటది అనే ఉద్దేశం మీద వెళ్తున్నాం. చూద్దాం. 20 బండ్లు ఉన్నాయి. 20 బండ్లు అంటే కమ్సకం గంట పడుతుంది మనకు. ప్రజెంట్ మైలేజ్ వచ్చినారా కూడా సిఎన్జి నింపించుకుందాం, మళ్ళీ నైట్ నింపించుకున్నాం అవసరం అయితే. మనకు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోవాలి, ఎందుకంటే సాయంత్రం రేట్లు బాగుండొచ్చు అని ఒక అనుమానం ఉంది. నిజమవుతుంది అనుమానం అంటే చూద్దాం. ఎప్పుడైనా మీకు సిఎన్జి అత్యవసరం ఎమర్జెన్సీ అనుకుంటే మదీనా కూడా లేక ఇండియన్ ఆయిల్ ఉంటుంది. అసలు ప్రెషర్ ఉండదు. ఆ బంక్ రికమెండ్ చేయ, అత్యవసరం నాకు బయటకు పోయిన తర్వాత మళ్ళీ నింపుకుంటా అనుకున్నప్పుడు మాత్రం మదీనా కూడా వెళ్ళిపోండి. అది ఖాళీగా ఉంటుంది బంకు. మిగతా బంకులు లైన్ ఉన్నా, ఈ బంక్ అయితే ఖాళీగా ఉంటుంది. మా అయితే ఒక 10 వెహికల్ కన్నా ఎక్కువ ఉండదు. 10 కూడా ఉండదు. ఒకళ్ళు చెప్తున్నా యావరేజ్ గా 10 ఉంటుందని చెప్తున్నా మధ్యాహ్నం టైంలో. వీడు బంద్ చేశాడు, అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టాడు సిఎన్జి ఎందుకో. అవుట్ ఆఫ్ స్టాక్ అది ఫ్యూల్ అనుకుంటా, సిఎన్జి కాదనుకుంటా మేబీ. ఇక్కడ తక్కువ వెహికల్స్ ఉన్నాయి, అసలు ఇష్టం ఉండదు కానీ ఇండియన్లో పెట్టా, ఆడ ఎక్కువ నేను బండ్లని.